నగరం పల్లెబాట పట్టింది. పండుగను ప్రశాంతంగా పల్లెటూరులో జరుపుకోవడానికి నగరవాసులు ప్రయాణమైపోతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ప్రతిరోజు ఎల్బీ నగర్ నుంచి 800 బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి సంఖ్య పెంచే అవకాశం ఉందంటున్న ఎల్బీ నగర్ చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సరదాల సంక్రాంతి పండుగను పల్లెటూర్లలో జరుపుకోవడానికి భారీ ఎత్తున నగరవాసులంతా కూడా పట్నం వదిలి పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా జనాలతో రద్దీగా మారాయి. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ఉన్నాను. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రయాణికుల కోసం ఎన్ని స్పెషల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి, తదితర విషయాలను తెలుసుకుందాము. మనతో పాటు చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగ అంటే భారీ ఎత్తున కూడా పల్లెలకు బయలుదేరిపోతుంటారు. సో ప్రయాణికుల కోసం ఎన్ని ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి? అమ్మ, సంక్రాంతికి సంబంధించినంత వరకు ఆర్టీసీ విస్తృత అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఈ సంక్రాంతికి సంబంధించి సుమారు 6500 ఎక్స్ట్రా బస్సులను ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఎల్బీ నగర్ పాయింట్ నుంచి చూసేది ఉంటే రోజుకు దాదాపు 750 నుంచి 800 బస్సులు పోతాయి. దానికి అదనంగా ఇంకొక 350 నుంచి 400 బస్సులు పర్ డే మేము ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులకు అనుగుణంగా ఈ బస్సులు తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తాము. లాస్ట్ ప్రయాణికుడు పోయేంత వరకు మా ఆఫీసర్స్ అంటే నల్గొండ కానీ, ఖమ్మం కానీ, అదేవిధంగా ఈ రంగారెడ్డి రీజియన్కి సంబంధించిన ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉండి మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులు సేఫెస్ట్గా వాళ్ళ ఫెస్టివల్కి వెళ్ళి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి ఫెస్టివల్ని హ్యాపీగా చేసుకొని సంతోషంగా మళ్ళా తిరిగి రావాలని కోరుకునే విధంగా మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బస్ స్టాపుల్లో ప్రయాణికుల కోసం ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి? అంటే ఎక్కువ శాతం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వారి కోసం ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారు? అమ్మ, చూస్తున్నారు కదా, చైర్స్ వేయడం జరిగింది, పైన షెడ్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి గైడ్ చేసేందుకు మా ఆఫీసర్లు, సూపర్వైజర్లు ఎల్లవేళలా ఉన్నారు. అనౌన్స్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. ఇవన్నీ మేము వాళ్ళకి కావాల్సిన మినిమం అరేంజ్మెంట్స్ మేము చేయడం జరిగింది. భారీ ఎత్తున ప్రయాణాలు జరుగుతుంటాయి, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ సంబంధించి అధికారులు ఏ విధంగా నియంత్రిస్తున్నారు? అమ్మ, ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటి అంటే ఆర్టీసీ వాళ్ళము పబ్లిక్ని గైడ్ చేసేందుకు చూస్తున్నాము. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చేసేసి మొత్తం ట్రాఫిక్ ఇక్కడ జామ్ కాకుండా చూస్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్ మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చేసేసి సెక్యూరిటీ పరంగా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఇక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది. హెల్త్ వాలంటీర్స్ వచ్చేసి కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ప్రయాణికులకు ఎలాంటి లేకుండా అన్ని చర్యలు ప్రభుత్వంలోనున్న దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వింగ్ అనుకోండి, లా అండ్ ఆర్డర్ అనుకోండి, అదేవిధంగా మున్సిపల్ వాళ్ళు అనుకోండి, అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు అందరం కలిసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ఈ ప్రత్యేక బస్సులు ఎప్పటి వరకు అందుబాటులో ఉంచుతున్నారు? అమ్మ, 13వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఈ ఆపరేషన్స్ ఉంటాయండి. చూడొచ్చు, ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు మనకు అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే విధంగా బస్సులను, అంటే ఎల్బీ నగర్ నుండి ప్రతిరోజు కూడా 700 నుండి 800 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులను పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు శ్రీధర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, HM TV, హైదరాబాద్.